లీల, సూర్యుడు, చంద్రుడు. లీల ఒక చిన్న అమ్మాయి. ఆమెకు బొమ్మలు వేయడమంటే చాలా ఇష్టం. ఆమె ఎప్పుడూ పెద్ద పసుపు రంగు సూర్యుడిని గీసేది. ఒక సాయంత్రం లీల తన అమ్మతో ఆడుకుంటూ ఉంది. ఆకాశం నెమ్మదిగా చీకటి పడుతోంది. అప్పుడు లీల ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన తెల్లని వస్తువును చూసింది. అమ్మా, అది కూడా సూర్యుడేనా? రాత్రి సూర్యుడా? అని అడిగింది. అమ్మ నవ్వింది. లేదు లీలా, అది చంద్రుడు. సూర్యుడు పగలు వెలుగు ఇస్తాడు, చంద్రుడు రాత్రి వెలుగు ఇస్తాడు అని చెప్పింది. లీల గందరగోళంగా ఉంది. కాని రెండూ గుండ్రంగా ప్రకాశవంతంగా ఉన్నాయి కదా అని అడిగింది. అప్పుడు అమ్మమ్మ అక్కడికి వచ్చింది. ఆమె లీల చేతిని పట్టుకుంది. రా లీలా, నీకు ఒక రహస్యం చెబుతాను అంది. అమ్మమ్మ లీలను కిటికీ దగ్గరికి తీసుకువెళ్ళింది. చూడు లీలా, సూర్యుడు మనకు వెచ్చదనాన్ని, పగటి వెలుగును ఇస్తాడు. అందుకే మనం పగలు ఆడతాము అని వివరించింది. చంద్రుడు రాత్రిపూట వస్తాడు. అది చల్లని, మెరిసే వెలుగును ఇస్తుంది. అప్పుడు మనం నిద్రపోతాము అని అమ్మమ్మ చెప్పింది. లీల కళ్ళు వెలిగిపోయాయి. అవును, సూర్యుడు వేడి, చంద్రుడు చల్లని వెలుగు. ఆమెకు అర్థమైంది. లీల సంతోషంగా తన అమ్మమ్మను కౌగిలించుకుంది. ఆమెకు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉన్న తేడా ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. అది ఒక చిన్న జ్ఞానోదయం.